ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప కలిగినటువంటి యేసుక్రీస్తు నామమందు మీకు అందరికీ వందనములు నేను తెలియజేస్తుంటున్నాను. ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశము ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు మనకు సందేశం ఏంటిదంటే, నీ భవిష్యత్తును రాసి ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఇప్పటికే నీ యొక్క ఫ్యూచర్ని ఆయన ప్లాన్ చేసి ఉంటున్నాడు. ఇప్పటికే నీ యొక్క ఫ్యూచర్ని ఆయన డిజైన్ చేసి ఉంటున్నాడు. లేదా ఇప్పటికే నీ యొక్క భవిష్యత్తును ఆయన నిర్మించి ఉంటున్నాడండి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో ఈ విధంగా మనకు అనిపిస్తుంది. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ప్రియమైన వాళ్ళరా, ఈ ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో మొదటి భాగమును మనం చూద్దామండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. దేవుడు ఎలా మన భవిష్యత్తును నిర్మించి ఉన్నాడు, దేవుడు ఎలా మన భవిష్యత్తును రాసి ఉన్నాడంటే, మొదటి భాగంలో చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట, మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. మనకు ఒక దేవుడు ఉంటున్నాడండి. ఆయన ఎవరో తెలుసా? మన పట్ల ప్లాన్స్ కలిగినటువంటి దేవుడు, మన పట్ల ప్రణాళికలు కలిగినటువంటి దేవుడు. వాక్యంలో చదువుకున్నాం కదా, మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. మరి ఈ రోజులో చూసినట్లయితే చాలా మంది వారి భవిష్యత్తును ఎక్కడ చూసుకుంటారో తెలుసా? వారి చేతులలో ఉన్నటువంటి రేఖలను చూసుకోవడం ప్రారంభిస్తారు. మరి కొంతమంది చూసినట్లయితే రోడ్లలో వెళ్తున్నప్పుడు ఎవరో జ్యోతిషం చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు, లేదా ఇక చిలుకల దగ్గరికి వెళ్ళి ఆ చిలుకల జ్యోతిష్యం అంటారా, లేదా ఇటువంటి మీద ఆధారపడేటువంటి విశ్వాసులు ఉన్నారండి. మీకు చాలా ఆశ్చర్యం కలిగించవచ్చు కదా. విశ్వాసులు ఉన్నారు, మన చేతి రేఖల మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ప్యాథటిక్, చాలా బాధలు కలిగిస్తుందండి. అయితే ఈరోజు చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట, ఫర్ ఐ హ్యావ్ ఎ ప్లాన్స్ ఫర్ యూ. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అంటున్నానండి. రెండవదిగా చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, అవి రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన సంగతులే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే మనకేమని కనిపిస్తుందో తెలుసా? టు గివ్ యూ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్. తెలుగు బైబిల్లో మనకు ఆ మాట కనిపించదు. తెలుగు బైబిల్లో మనకేం కనిపిస్తుందంటే, రాబోవు కాలమందు అవి సమాధానకరమైన సంగతులే కానీ ఎంత మాత్రము అవి హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. అయితే ఇంగ్లీష్ బైబిల్లో చూసినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? టు గివ్ యూ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్ అంటే అర్థం ఏంటిదండి? ఆశించినటువంటి ఫలితములు ఇచ్చేటువంటిది. లేదా మన యొక్క గమ్యము ఏ విధంగా ఉంటుందో తెలుసా? మన జీవితంలో ఒక సంతృప్తిగా ఆశించినటువంటి ఒక గమ్యము, లేదా మనకి డెస్టినీ ఏ విధంగా ఉంటుందంటే, టు గివ్ యూ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్. ఒక దీవెనకరమైన, ఒక ఆశీర్వాదకరమైనటువంటి సంగతులు లేదా భవిష్యత్తును దేవుడు నిర్ణయించి ఉన్నాడండి. బైబిల్లో చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో మనకు కనిపిస్తుంది, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని. హల్లెలూయా. వరల్డ్స్ గ్రేటెస్ట్ స్కానింగ్ మిషన్ అండి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎవరి దగ్గరికైనా, ఒకవేళ రేడియాలజిస్ట్ దగ్గరికి లేదా స్కానింగ్ చేసేటువంటి వారి దగ్గరికి వెళ్తే, గర్భంలో ఉన్నటువంటి శిశువు మరి పిండముగా మరి రూపింపబడిన తరువాత ఎన్ని దినములు ఉంటున్నాయి, లేదా ఏ నెలలో ఒకవేళ శిశువు ఉంటున్నారు, ఆ యొక్క స్కానింగ్ మిషన్స్ చెప్తాయండి. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే మన దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా? దేవుడు ఇర్మియాను చూసి అంటున్నటువంటి మాట, ఇర్మియా, గర్భములో నీవు రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. అదే వచనంలో చూసినట్లయితే గర్భం నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇర్మియా తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఎవ్రీథింగ్ డిజైన్ చేసి ఉంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడు ప్రియమైన వాళ్ళరా. వాక్యంలో రాయబడింది కదా, గర్భములో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. ఇది ఎంత గొప్ప స్కానింగ్ మిషన్ కదండి, ఎంత గొప్ప స్కానింగ్ యంత్రం అందం. వరల్డ్స్ గ్రేటెస్ట్ రేడియాలజిస్ట్ అందమా ప్రియమైన వాళ్ళరా. ఎంత గొప్ప వైద్యుడు, లేదా ఎంత గొప్ప దేవుడు అండి. ఎక్కడైనా గర్భములో పిండముగా రూపింపబడిన తరువాత వైద్యులు చూడగలరండి. అయితే ఒక దేవుడు ఉంటున్నాడు, నీ తల్లి
గర్భములో నీవు రూపింపబడక మునుపే, ఈవెన్ బిఫోర్ యు ఫార్మ్డ్ ఇన్ యువర్ మదర్స్ ఊంబ్, నీ తల్లి గర్భములో నీవు రూపింపబడక మునుపే దేవుడు అంటున్నటువంటి మాట, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నేను నియమించి ఉన్నాను. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు ప్రియమైన వాళ్ళరా. అందుకే కీర్తనల గ్రంథము 139వ కీర్తన 16వ వచనంలో కూడా వాక్యంలో రాయబడి ఉంటుంది కదా, నియమింపబడిన దినములలో ఒకటి అయినను కాకమునుపే నీ దినములన్నీ గ్రంథములో లిఖితములాయను. ఎంత గంభీరమైనటువంటి మాట కదండి. ఆ కీర్తనకారునితో ప్రభు అంటున్నటువంటి మాట, నియమింపబడిన దినములు అనేటువంటివి ఒకటి ఉంటున్నాయండి. నీ జీవితంలో, నా జీవితంలో నియమింపబడిన దినములు ఉంటున్నాయి. అంటే నీవు ఎన్ని దినములు బ్రతకాలి, లేదా ఎన్ని దినములు మనం జీవిస్తాం, ఎవ్రీథింగ్ రికార్డెడ్. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, నియమింపబడిన దినములు అంటే నీ భవిష్యత్తు లేదా స్టార్ట్ అవ్వకముందే దేవుడు అంటున్నటువంటి మాట ఎంతో తెలుసా, నీ దినములన్నీ గ్రంథములో లిఖితములాయను. దేవుడు రాసి ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. గాడ్ హ్యాస్ డిజైన్డ్ ఎ ఫ్యూచర్ ఫర్ యూ. నీ కొరకు ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును దేవుడు నిర్ణయించి ఉన్నాడండి. బైబిల్లో చూద్దామా, లూకా సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యంలో కనిపిస్తుంది, అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. ప్రియమైన వాళ్ళరా, ఒకానొక దినమున యేసుక్రీస్తు గలిలయ సముద్ర తీరమునకు వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది వ్యక్తులను చూశాడు. వారు తమ వలలు కడుక్కుంటున్నారు. వాక్యంలో రాయబడింది కదా. రెండవదిగా చూసినట్లయితే ఆ దోణెలు ఖాళీ దోణెలు. మనకందరికీ తెలుసండి, యేసుక్రీస్తు ఆ సీమోను జీవితంలో, అప్పటికి ఇంకా పేతురుగా కాలేదు, సీమోను జీవితంలో, వారి బృందము జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. మనకందరికీ కూడా తెలుసండి, ఆ యొక్క దోణెలంతా కూడా చేపల చేత నింపబడి ఉన్నాయి. అయితే సీమోను ఎప్పుడైతే ప్రభువా నేను పాపాత్ముణ్ణి అని తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చి తన పాపములు ఒప్పుకున్నాడో, దేవుడు అన్నటువంటి మాట ఏంటో తెలుసా, సీమోను ఇప్పటి నుండి, వాక్యంలో రాయబడింది కదా, భయపడకుము, ఇప్పటి నుండి, ఫ్రమ్ హెన్స్ ఫోర్త్, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టే జాలరు అవుతావు. ఎంత గొప్ప మాట కదండి. సీమోను ఒకవేళ చేపలు పట్టే జాలరిగా మిగిలిపోయి ఉంటే ఈరోజు ప్రపంచంలో ఎవరికి కూడా తెలియదండి. ఒకవేళ సీమోను చేపలు పట్టే జాలరిగా ఉంటే తన జీవితము, తన భవిష్యత్తు ఒకవేళ గలిలయ సముద్ర తీరమునకే పరిమితం అయిపోయేదేమో. అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటిదో తెలుసా, ఇప్పటి నుండి, ఫ్రమ్ హెన్స్ ఫోర్త్, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు జాలరుగా అవుతావు. ఎంత గొప్ప భవిష్యత్తు అండి. దేవుడు తన భవిష్యత్తును నిర్మించినాడు ప్రేమైన వాళ్ళరా. సీమోను జీవితంలో చూసినట్లయితే చేపలు పట్టే జాలరు నుంచి మనుషులను పట్టే జాలరుగా అయిపోయాడు. సీమోను ఏమైపోయాడు, పేతురుగా మారిపోయాడు. మూడవదిగా చూసినట్లయితే ఒక కేఫా, ఒక రాయిగా పిలువబడ్డాడు. ఆ తర్వాత చూసినట్లయితే దేవుడు అన్నాడు కదా, పేతురు నీ మీద నా సంఘమును కడతాను. ఎన్ని గొప్ప మార్పులు ప్రేమైన వాళ్ళరా. తన భవిష్యత్తుని దేవుడు మార్చివేసి ఉన్నాడు. కారణం ఏంటిదో తెలుసా, వాక్యంలో రాయబడింది కదా, నిన్ను ఎరిగి ఉన్నటువంటి దేవుడు, నీ ప్రస్తుతపు పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు. వాక్యంలో చూద్దామా, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలమున ఇంకా నేనే జరుగని వాటిని తెలియజేయుచున్నాను. హల్లెలూయా. మన దేవుడు ఎవరంట, ఆది నుండి కలుగబోవు వాటిని, ఆది నుండి నేనే అంటున్నాడు. నేనే అనేటువంటి వ్యక్తి ఒక్క యేసుక్రీస్తు మాత్రమే అండి. ఐఎమ్ దట్ ఐఎమ్. నేనే అనేటువంటి మాట ఒక్క యేసు మాత్రం అనగలడు. వాక్యంలో రాయబడింది కదా, ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా చక్కగా ఉంటుందండి. ఏమని ఉంటుందో తెలుసా, ఐసయా చాప్టర్ 46 and verse 10 ఏమని ఉంటుందంటే, డిక్లేరింగ్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ and from ancient times the things that are not yet done. Declaring the end from the beginning. ఎంత గొప్ప మాట అండి. ఆది నుండి అంతమును చూసినటువంటి దేవుడు, ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్. మన దేవుడు ఎవరో తెలుసా, ఆదిలో ఏం జరిగింది ఆయన తెలుసుకున్నటువంటి దేవుడు, ప్రస్తుతము ఎరిగినటువంటి దేవుడు, గతము ఎరిగినటువంటి దేవుడు. అందుకే
నీ యొక్క ఎండ్ని డిక్లేర్ చేసేటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి! ద వన్ హూ డిక్లేర్స్ యువర్ డెస్టినీ, ద వన్ హూ డిక్లేర్స్ యువర్ ఎండ్. నీ భవిష్యత్తును, నీ గమ్యమును, నీ అంతమును ఆయన ఆది నుంచే చూసినటువంటి దేవుడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ప్రేమైన వాళ్ళరా, వాక్యంలో రాయబడింది కదా, నేనే జరుగని వాటిని తెలియజేయుచున్నాను. ఇంకా ఏవైతే జరగలేదో వాటిని తెలియజేసే దేవుడు ఒకడు ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, మన దేవుడు ఒకడు ఉన్నాడు. హీ ఈస్ ద వన్ హూ డిక్లేర్స్ యువర్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆది నుంచి మన అంతము ఎరిగినటువంటి దేవుడు, ఆది నుంచి మన గమ్యమును ఎరిగినటువంటి దేవుడు. దేవుని అడగచ్చు, ప్రభా నీవు ఏ విధంగా భవిష్యత్తును నిర్ణయిస్తావు ప్రభా? దేవుడు అంటాడు కదా, ప్రస్తుతం ఎరిగిన వాణ్ణి, నీ గతమును ఎరిగినటువంటి వాణ్ణి, అందుకే నీ భవిష్యత్తు నాకు తెలుసు. హీ ఈస్ ద వన్ హూ రైట్స్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తును అద్భుతంగా నిర్ణయించే దేవుడు ఒకడున్నాడండి. అయితే అనేక సందర్భాలలో మానవులు ఏం చేస్తారో తెలుసా? దేవుడు పెట్టిన ప్లాన్స్ని, దేవుడు పెట్టినటువంటి ప్రణాళికలను వాళ్ళు ప్రక్కలో పెట్టి ఇంకొక రీతిగా, ఒకవేళ పాపపు దిశగా, పాపపు జీవితంలో అడుగులు వేసేటువంటి వాళ్ళు ఉన్నారండి. అప్పుడు మాత్రమే దేవుడు మన కొరకు నిర్ణయించిన భవిష్యత్తు ఒకవేళ ప్రక్కకు వెళ్ళిపోవచ్చు. లేదంటే నీ జీవితంలో తెలుసుకోవాలి. వాక్యంలో రాయబడింది కదా, మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరిగి ఉన్నాను. ఎందుకు? టు గివ్ యూ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్. రెండవదిగా చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, ఇర్మియా, గర్భములో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. మూడవదిగా చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, ఐ యామ్ ద వన్ హూ డిక్లేర్స్ యువర్ ఎండ్. నీ యొక్క గమ్యమును, నీ భవిష్యత్తును నిర్ణయించేటువంటి దేవుడిని నేను. హల్లెలూయా. మన జీవితములను, మన భవిష్యత్తును ప్రభుకు సమర్పిస్తామా? ఎందుకో తెలుసా? ఒకవేళ తప్పిపోయి ఉంటే, మార్గములలో ఒకవేళ తప్పిపోయి పాపపు మార్గంలో ఉంటే, ఈరోజు దేవుడు అంటున్నటువంటి మాట, నీ భవిష్యత్తును నేను నిర్ణయిస్తాను. ఎప్పుడైతే సీమోనులాగా నీవు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపాత్ముని ప్రభువా అని దేవుని దగ్గర నువ్వు ఒప్పుకొని, నీ జీవితమును సమర్పించుకొని ఒక పరిశుద్ధత మార్గంలో నీకు వస్తావో, నీ జీవితంలో దేవుడు గొప్ప భవిష్యత్తుని ఇచ్చేటువంటి దేవుడు అయినాడు. హల్లెలూయా. తలలు ఉంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కృపగలిగిన దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, తండ్రి, ఈరోజు మా జీవితంలో ఒక గొప్ప సందేశం ఇచ్చావు ప్రభువా. మా భవిష్యత్తును నీవు రాసి ఉన్నావు ప్రభువా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఎంత గొప్ప దేవుడో ప్రభువా. ఇదిగోనైనా మా పట్ల నీవు ఉద్దేశించిన సంగతులను నీవు ఎరిగి ఉన్నటువంటి దేవుడవు ప్రభువా. తండ్రి, మా జీవితంలో ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం, ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వడానికి నీవు ఎరిగి ఉన్నటువంటి దేవుడవు ప్రభా. తండ్రి, నీవు మా భవిష్యత్తును, మా అంతమును, లేదా తండ్రి మా గమ్యమును ఇప్పటికే నీవు డిక్లేర్ చేసి ఉంటున్నావు ప్రభా. ఇదిగో ప్రభా మా చేతులను, అయ్యో ప్రభా ఇదిగో మా భవిష్యత్తులను నీ చేతుల్లో పెడుతున్నామయ్యా. నీ కృపగల హస్తములకు సమర్పిస్తున్నాం ప్రభా. ఒక అద్భుతమైన భవిష్యత్తును నీవు డిజైన్ చేసినటువంటి తండ్రి యొక్క ఫ్యూచర్ని మాకు అప్పగించండి ప్రభా. మా భవిష్యత్తు ఏమవుతుందో, తని మా విద్య ఏమవుతుందో, మా ఉద్యోగంలో ఏమవుతాయో, లేదా మా యొక్క కుటుంబం ఏమవుతుందో అని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ప్రభా. ఈ సందేశం వారి జీవితంలో ఒక గొప్ప అద్భుతము, ఉత్సాహము, ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం అనుగ్రహించును గాక. తండ్రి, ఏ జీవితాలలో అయితే ఏవైతే పెండింగ్గా ఉంటున్నాయో ప్రభువా, నీ దాసునిగా ఈరోజు నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఐ స్పీక్ టు ఎవ్రీ pending situation right now in the name of Jesus. Let that situation be accomplished in the name of Jesus. అవి వారి జీవితంలో నెరవేర్చబడును గాక. కంప్లీట్గా అవి ఫుల్నెస్గా అవి నెరవేర్చబడును గాక. తండ్రి, నీ కృపగల హస్తమునకు మా భవిష్యత్తులను, కుటుంబములను, సమస్తమును నీ చేతిలో పెడుతూ యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ సందేశము మీ జీవితంలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్లీజ్ షేర్ దిస్ మెసేజ్ టు యువర్ వాట్సాప్ గ్రూప్స్. మీ యొక్క ఫేస్బుక్లో మీరు షేర్ చేయవలసిందిగా నేను కోరుతుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జోసెఫ్ ప్రసన్న కుమార్ and click bell icon for more notifications. God bless you all. Amen.